ఏంటండి లొకేషన్ మారిందనుకుంటున్నారా? లొకేషన్ కాదండి. మేమైతే ఇల్లు మారాము. ఎందుకు అంత సడన్‌గా 1 మంత్ కూడా ఉండకుండా అంటే, అక్కడ చాలా ఇబ్బందయిపోయింది. ఇల్లు చాలా బావుంది. చాలా నచ్చింది. కంఫర్టబుల్‌గా ఉంది. కానీ కింద ఇంటి ఓనర్ అనమాట. మాకు ఇంటికి ఎక్కువ బంధువులొస్తున్నారు. కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ రాకూడదు, బాలింతలు రాకూడదు, పెద్ద మనిషి అయిన వాళ్ళు రాకూడదు, బంధువులు ఎక్కువ రాకూడదు అనేసి తెగ ఫీల్ అయిపోతాంటే, ఓహో! ఎక్కడ వచ్చిన గొడవ అనేసి మేమైతే ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు మేము మారిన ఇల్లు అయితే అస్సలు నాకు నచ్చలేదు. అంటే నాకు నచ్చలేదు, మా ఆయనకి కూడా నచ్చలేదు. చాలా ఏదోలా ఉంది. ఇల్లేం బాగానే పెద్దగానే ఉంది, కానీ మాకెందుకో నచ్చలేదు, ఉండాలనిపించలేదు. ఇక సండే రోజు అయితే మేము మా అత్త వాళ్ళ ఊరికైతే వచ్చాము. ఇక బట్టలు ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్కి వేసాము. ఆ ఇల్లు ఎందుకు నచ్చలేదంటే మాకు ఒకలాగా అంటే అంత కలగా లేదనమాట. సో మేము అందుకే వేరే ఇల్లు మారాలని ఫిక్స్ అయ్యాము. ఒక 10 డేస్ 15 డేస్ అక్కడే ఉండి ఒక తర్వాత దొరికాక వెళ్దాంలే అనుకున్నాం. మొత్తానికైతే ఫస్ట్ మేము ఉన్న ఇల్లు ఇక్కడ ఉందో అదే ఏరియాలో అయితే మాకు ఇల్లు దొరికింది, మంచిగా దొరికింది. అది కూడా రెంట్ సేమే అనమాట. సో అక్కడ షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాం. ఇలాగే ఈ 3 మంత్స్ నుంచి షిఫ్ట్ అవ్వడంలోనే ఉందండి. మా బుడ్డోడు వాళ్ళ డాడీని అయితే 5 o'clock అయితే లేపుతున్నాడు. నన్ను లేపాడు, వాళ్ళ నాన్నని కూడా లేపేశాడు అనమాట. మంచిగా ఆడుకుంటున్నాడు వాడు. వాడు నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోడు. ఇక బుడ్డది కూడా లేచి ఆడుకుంటుంటే ఇవతలకి ఎత్తుకొని వచ్చానమాట. వాళ్ళ డాడీ అయితే ఆడిస్తున్నాడు. నన్ను ఎందుకు ఆడించట్లేదు అన్నట్టుగా చూస్తున్నాడు. ఆ పాపను ఎత్తుకున్నాం అనుకో మేము ఎవరన్నా, వాడు చూశాడనుకో ఖచ్చితంగా ఏడుస్తాడని. చాలా పొసెసివ్గా ఉన్నాడు వీడైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.